ప్రస్తుతం హిట్ కోసం కష్టపడుతున్న హీరోలల్లా అక్కినేని అఖిల్ ఇట్లా ఒకరని చెప్పుకోవాలి. హీరో లెక్క తెరంగేట్రం చేసినప్పటి సంధి తీవ్రంగా కష్టపడుతున్నాడు. కానీ అనుకున్నంత స్థాయిలో ఒక్క ఫలితం గిట్లా రాకపోలేదు. ఇక ఇప్పుడు దాదాపుగా ఏజెంట్ వచ్చి నిరాశ పడిచిన తర్వాత ఏడాదిన్నర సమయం తీసుకొని గట్టి కథను ఎంచుకొని ఉపయోగించుకొని ఇప్పుడు అఖిల్ 6వ చిత్రంతో రాబోతున్నాడంట, ప్రారంభించేసిరంట. ఇక ఇది చిత్రము వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడైన కిషోరు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడంట. ఇక మరో పక్క ఇటీవలనే సంచలనం సృష్టించిన శ్రీలీల ముద్దుగుమ్మ ఈ చిత్రంలో నటిస్తున్నదంట. అంతేకాదు అందరికీ కావాల్సిన దర్శకుడు తమను దీనికి సంగీతం కొడుతున్నాడంట. మరో పక్క అక్కినేని నాగార్జున సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గిట్లా దీని నిర్మాణంలో భాగమయ్యారంట. ఇక చూసిరు కదా, ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయిపోయినాయంట. ఇక తొందరలోనే అధికారికంగా ప్రకటించి 2025 ఆరంభంలోనే షూటింగ్ మొదలు పెట్టాలని వీళ్ళందరూ భావిస్తున్నారంట. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అక్కినేని అఖిల్ ఇట్లా మునుపెన్నడు చూడని విధంగా దీంట్లో కనిపించబోతున్నాడంట. మళ్ళీ ఈసారి అఖిల్కు శ్రీలీల తమను నాగవంశీ అదృష్టం గిట్లా కలిసి వస్తుందని అంటున్నారు అనమాట. ఎందుకనంటే ప్రస్తుతం చేతి నిండా సైన్మాలతోని తీరిక లేకుండా ఉన్న హీరోయిన్ జాబితాలలో శ్రీలీల ముందు వరుసలో ఉంటది. ఇప్పటికే కిసుక్కు అనే పాటతోని ఒక ఊపు ఊపేసింది. ఇక ఇప్పుడు ఈమె తొలిసారిగా అఖిల్తోని నటిస్తున్నది కనుక ఈమె పేరు ప్రఖ్యాతలు ఈ సినిమాకి అదనం అవుతాయి. ముఖ్యంగా మార్కెటింగ్ పరంగా గిట్లా ఈమె సహాయపడేది సందేహమే లేదు. ఇక మరో పక్క తెలుగు పరిశ్రమల తమనుకు ఎటువంటి డిమాండ్ ఉన్నదో చెప్పనక్కర్లేదు. తమను ఒక సినిమాకు సంగీతం కొడుతున్నాడంటే గా సినిమా హిట్టు అయినట్టే లెక్క అని అందరూ పేరు గిట్లా పెట్టేశారు. ఇక విజయవంతమైన బ్యానర్లల్లా సితారా ఎంటర్టైన్మెంట్స్ ముందు వరుసలో ఉంటది. ఇక ఇది గిట్లా ఆయనకు అదనపు లాభమే కలిగిస్తుంది. ఇక ఇప్పటికే నాగవంశీ చేస్తున్న ప్రతి సినిమా ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నది. ఇక ఇప్పటికే అక్కినేని నాగ చైతన్యకు ప్రేమన్ రూపంలో మంచి హిట్ అందించిండు. ఇక ఇప్పుడు ఖచ్చితంగా అక్కినేని అఖిల్కి ఇట్లా ఈ సినిమాతోని బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అక్కినేని అభిమానులు ధీమతోని ఉన్నారంట. ఇక వీటన్నిటికీ తోడు నాగార్జున గిట్లా చేతులు కలిపిండు కాబట్టి ఖచ్చితంగా అక్కినేని అఖిల్ జీవితము పుంజుకుంటుంది అని చాలా మంది నమ్మకంతో ఉన్నారంట. ఇక మొత్తానికి ఇన్ని రకాలుగా ఉన్నది కాబట్టి ఒకవేళ హిట్ అయితే గినక రాబోయే యూవి క్రియేషన్ సంస్థల గిట్లా ఈయన ఒక సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో ఉండబోతున్నదని అంటున్నారు అన్నమాట. వచ్చే ఏడాదిలో అక్కినేని అఖిల్ జీవితం పుంజుకునే అవకాశాలు సూపర్ హిట్ ఈ సినిమా కాబోతున్నదంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.